ఇంద్రా సినిమా ఆడియో లాంచ్లో కూడా అసలు చిరంజీవి గారి గురించి ఆయన మాట్లాడింది ఇప్పటికీ చిరంజీవి గారి బర్త్డే అయినా ఉదయకిరణ్ గారి బర్త్డే అయినా ఆ వీడియో పడాల్సిందే. అండ్ చేతులు పట్టుకుని కూడా అంత చల్లగా ఉంటాయి చేతులు అని. సో నేను కూడా కొన్ని విన్నాను, ఆ కెరీర్ స్టార్టింగ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టినప్పుడు ఏమన్నా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా లేకపోతే ఇంట్లో ఏమన్నా కొనాలనుకున్నా కూడా ఏదో చిరంజీవి గారికి ఒక చెప్పి సలహా తీసుకునే వాళ్ళని విన్నాను. ఎలా ఉండేది అక్క అప్పుడు చిరంజీవి గారితో ఉదయకిరణ్ గారు? చాలా క్లోజ్ అసోసియేషన్. He was like his godfather actually. Even there were times that he went and he discussed about the movies also. Story vini ventane he used to go and talk to him about that story, and he used to take his suggestions. Oka time lo he was his godfather lagane undevaru. And ఇంద్రాలో డిస్కస్ చేసిన ఇన్సిడెంట్ కూడా ఇట్ వాస్ సచ్ అ మెమరబుల్ ఇన్సిడెంట్. ఈవెన్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ కాబట్టి లైక్ అదే. సో ఆ అవార్డ్ ఫంక్షన్ కి మాకు పార్సల్ రాలేదు. అమ్మ చిరంజీవికి భానుప్రియ గారికి అనుకుంటాను బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది. సో మా చిరంజీవి గారు వస్తున్నారమ్మా, వెళ్ళాలమ్మా, మనం చిరంజీవి అంకుల్ని చూడాలమ్మా, ఎట్లా ఒకట్లా వెళ్దాము అని. సో ప్రెస్ ద్వారా దూరామన్నమాట. ప్రెస్ టికెట్ లో ప్రెస్ దూరి కూర్చున్నాము. అండ్ అక్క నాకు ఒక్కసారి వాళ్ళు అక్కడ కూర్చోడం చూసి అక్క నాకు ఒక్కసారి చిరంజీవి గారు చేపట్టుకోవాలని ఉందంటే రా పోదాం మనం, విల్ ట్రై టు ఆస్క్ ద సెక్యూరిటీ గైస్ అండ్ స్టేజ్ వెనకాల నుంచి వెళ్ళడానికి ట్రై చేసాం. ఆ సెక్యూరిటీ వాళ్ళు ఆపితే ప్లీజ్ మా తమ్ముడు చాలా పెద్ద ఫ్యాన్ అండి, ఒక్కసారి చిరంజీవి గారిని పలకరిస్తారండి, ప్లీజ్ అండి అని అడుక్కున్నాను నేను ఏదో మెల్లగా. తర్వాత అల్లు అరవింద్ గారు ఆపారు, కొంచెం దగ్గరికి వెళ్ళాక అల్లు అరవింద్ గారు ఆపారు. అప్పుడు ఆయన ఎవరో మాకు తెలియదు, ఇప్పుడు తెలుసు ఆయన ఎవరు. అల్లు అరవింద్ గారు ఆపారు. అంకుల్ మా తమ్ముడు పెద్ద ఫ్యాన్ అంకుల్, ఒక్కసారి చిరంజీవి గారు చేపట్టుకుని వెళ్ళిపోతారు అంకుల్, ప్లీజ్ అంకుల్ అని. వాడు ఇంకా చిన్నవాడు అప్పుడు. అంకుల్ ఒక్కసారి అంకుల్ చిరంజీవి అంకుల్ చేపట్టుకుని వెళ్ళిపోతాను అంకుల్ అని అడుక్కున్నాడు. సో మేమిద్దరు చిన్న చిన్న పిల్లల్ని చూసి ముద్దుగా వదిలేశారు వాళ్ళు. వెళ్ళి పట్టుకుని ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చారు, చిరంజీవి గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు, పట్టుకున్నారు. వచ్చి అక్క అంకుల్ చెయ్యి ఎంత చల్లగా ఉంది అక్క, చిరంజీవి అంకుల్ చేయి ఎంత చల్లగా ఉంది, అండ్ నేను ఈ చేయి ఇప్పుడు కడుక్కోను, నేను చిరంజీవి అంకుల్ చేయి పట్టుకున్నాను, నేను ఈ చేయి కడుక్కోను. దట్ వాజ్ హిస్. సో I feel so proud. అవుట్ ఆఫ్ నో ఎక్కడి నుంచో వచ్చిన బాయ్, అలా ఒక ఫ్యాన్ గా ఉన్న బాయ్ అలా ఆయన పక్కన కూర్చుని. అండ్ ఒక్కసారి ఐ థింక్ ఒకే సెట్ లో ఒక సైడ్ వీడ్ షూటింగ్ అవుతుంది, ఒక సైడ్ ఆయన షూటింగ్ అవుతుంది. అప్పుడు ఇంటికి వచ్చి చెప్పాడు, ఐ హావ్ కమ్ టు అ స్టేట్ దట్ పక్కన ఆయన షూటింగ్ అవుతుంది, ఇటు పక్కన షూటింగ్ అవుతుంది అని. సో అలా అన్నమాట వాడు మెట్టు ఎదిగి అండ్ ఫైనలీ అంత క్లోజ్ గా అవ్వడము. సూపర్. అసలు ఉదయకిరణ్ గారికి చిరంజీవి గారు అంటే ఎంత ఇష్టం అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అండ్ ఉదయకిరణ్ గారి గురించి కూడా చిరంజీవి గారు అప్పుడు వాళ్ళిద్దరు. బట్ ఇప్పటికీ ఒక రాజకీయంగా కానీ ఎవరైనా చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే ఆ ఫ్యామిలీని కామెంట్ చేయాలంటే ఉదయకిరణ్ గారి టాపిక్ ఖచ్చితంగా తీసుకొస్తున్నారు. మీరు కూడా వింటూ ఉంటారు అప్పుడప్పుడు, అసలు తొక్కేసింది ఈ టైప్ లో. అప్పుడు విన్నప్పుడు మీరు అలా తీసుకుంటారు, ఎందుకు ఇదంతా ఇప్పుడు లేని మనిషి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, ఎప్పుడు ఫీల్ అవుతారా? దట్స్ వాట్ ఐ ఆల్వేస్ సే అండి. అది జరగాల్సింది జరిగింది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ బ్లేమింగ్ ఎనీవన్ ఇన్ దట్. అబ్సల్యూట్లీ. అండ్ హీ హాస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ టు హిమ్. అది మట్టుకు నిజమే. And he has done his part as long as they was depending on him. So okay. And I have Teja garu ela first lo starting lo, so ఆయన అడిగితే చాలా మంచిగా, సో ఉదయకిరణ్ అనే వ్యక్తి చాలా సాఫ్ట్, చాలా ఎమోషనల్ అని చెప్తారు. సో వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉండేది అక్క? వెరీ నైస్ యాక్చువల్ గా. అండ్ తేజ గారు కొంచెం స్ట్రిక్ట్, బికాస్ ఆయనకు కావాల్సిన అవుట్పుట్ తెప్పించుకునే వరకు వదలరు. సో స్ట్రిక్ట్ గా తెప్పించుకున్నారు. దట్స్ వాట్ ఇవాళ నేను ఐ మెట్ దేర్ ఫ్యామిలీ ఇన్ ద థియేటర్. దట్స్ వాట్ ఐ టోల్డ్ దట్ తేజ గారి డైరెక్షన్ యాక్చువల్ గా వాట్ ఎవర్ యూ సీ ఉదయ్ టాలెంట్ ఆబ్వియస్లీ ఇస్ దేర్. అండ్ తేజ గారు తెప్పించుకున్నారు ఇన్ దట్. చిత్రం వాజ్ అమేజింగ్. చిత్రం అండ్ నువ్వు నేను రెండు అయింది. అండ్ అవునన్నా కాదన్నా ఐ థింక్ దీస్ ఆర్ అమేజింగ్ మూవీస్. ఈవెన్ అవునన్నా కాదన్నా మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం. సో అసలు హీ బ్రింగ్స్ అవుట్ ద యాక్టర్ అన్నమాట, ఫ్రమ్ విత్ హీ బ్రింగ్స్ అవుట్ దట్. తేజ గారి డైరెక్షన్ వాజ్ అమేజింగ్. అంటే మామూలుగా ఇప్పుడు ఆయన ఇష్టాలు మీతో షేర్ చేసుకుంటూ ఉంటారా? ఇంకా ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలక్క, లేకపోతే పలానా డైరెక్ట్
డైరెక్టర్ మనం వర్క్ చేయాలి ఆయనతో డైరెక్టర్ కన్నా హీ వాంటెడ్ విభిన్నంగా ఉండాలి. ఒక సినిమాకి దే షుడెంట్ బి ఎనీ కనెక్షన్. సో యాక్చువల్ గా శ్రీరామ్ కి హీ వాస్ వెరీ హ్యాపీ బికాస్ ఆ లవ్ బాయ్ కంటిన్యూ అయిపోతూ ఉండేది. హీ వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. హీ వాంటెడ్ డిఫరెంట్ రోల్ అన్నమాట. ఏది కూడా అన్ని టైప్స్ ఆఫ్ రోల్స్ ఉండాలి వాడికి. సో శ్రీరామ్ అందుకే హీ ఎంజాయ్డ్ అ లాట్. సో అట్లా వాడికి ఒక మూవీకి దర్ షుడెంట్ బి సిమిలారిటీ. ఛాలెంజింగ్ గా ఉండాలి, సంథింగ్ డిఫరెంట్, నెగటివ్ రోల్ చేయాలని కూడా ఉండేది. హీ హ్యాడ్ దట్. నాకు తెలిసి అజిత్ గారితో కూడా విలన్ ఆయన మిస్ అయిందని విన్నాను. దేర్ వాజ్ ఆన్ కార్డ్స్ అంట. ఇట్ వాజ్ దేర్ ఆన్ ద కార్డ్స్. ఐ థింక్ ఇప్పుడు తెలుగులో ఎంతవాడు గానిగా డబ్ అయింది. సో అనుష్క గారును త్రిష గారు అండ్ అజిత్ గారు. సో అక్కడ వేరే క్యారెక్టర్ ఒకటి చేశారు. అంటే ఆ స్టోరీ మొత్తం ఆయన్ని చదివేటప్పుడు బేసిక్ గా ఈ క్యారెక్టర్ ఉదయ్ కిరణ్ గారు చేయాలి, బట్ ఆయన లేకపోవటం వల్ల అలా చాలా మిస్ అయినాయి ఆయన. సో ఉదయ్ కిరణ్ గారి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా, నచ్చని సినిమా ఏంటక్క? నాకు నచ్చంది అయితే లేదు, యాక్చువల్గా నచ్చంది ఏమీ లేదు. బట్ నాకు మనసంతా నువ్వే అండ్ శ్రీరామ్ చాలా ఇష్టం. ఓకే, శ్రీరామ్ లో ఐ కుడ్ సీ అ డిఫరెంట్ ఉదయ్ ఇన్ దట్ అండ్ మనసంతా నువ్వేలో ఎమోషన్స్ ఆర్ టు ద పీక్. ఓకే, సో ఈ రెండు నాకు యాక్చువల్ గా చాలా ఇష్టం. అండ్ ద ఎనర్జీ ఇన్ నువ్వు నేను. మనసంతా నువ్వే కూడా రిలీజ్ రెడీగా ఉందని విన్నాను. మేము విన్నాము, రెడీ చూస్తాకి వెయిటింగ్ అంటే అక్క. అంటే మామూలుగా ఇప్పుడు మీకు తమ్ముడు కాబట్టి మీ తమ్ముడు మీకు ముద్దు, బట్ మీ తమ్ముడు పక్కన ఏ హీరోయిన్ బాగుంటుంది అనుకుంటారు మీరు? ఆయన వర్క్ చేసిన అందరిలో ఎప్పుడైనా అన్నారా ఉదయ్ నీ పక్కన ఈ అమ్మాయి బాగుంటుంది, లేదా ఆ అమ్మాయితో చేయొచ్చు కదా? ఎప్పుడైనా ఇలాంటి సలహాలు ఎప్పుడైనా ఇచ్చారు? Nothing. I was happy with all. And నాకు రీమా సెన్ నచ్చింది. దట్ జంట బాగా నచ్చింది యాక్చువల్ గా. ఒక సినిమానా రెండు సినిమాలు ఐ థింక్ రెండు చేశారు. రెండు చిత్రం అండ్ మనసంతా నువ్వే. ఐ థింక్ రెండు అనుకుంటాను. రీమా సెన్ అండ్ ఉదయ్ ఐ లైక్ ద పేర్, బాగుండింది. అండ్ అనిత ఆల్సో, అనిత వెరీ క్యూట్ పేర్ అది వాళ్ళిద్దరిది. దే వర్ వెరీ ఫ్రెష్ అన్నమాట. నువ్వు నేను వాళ్ళిద్దరు చాలా. అండ్ రెండు ఉన్నాయి అనితతో కూడా. ఐ థింక్ శ్రీరామ్ ఆల్సో వాజ్ అనిత. శ్రీరామ్ కూడా, శ్రీరామ్ లో కూడా అనిత భలే బ్యూటిఫుల్ గా వెరీ క్యూట్. ఓకే ఓకే అకంటే మామూలుగా ఇప్పుడున్న హీరోల్లో ఎవరిని చూసినప్పుడు మీకు ఉదయ్ కిరణ్ గారు గుర్తొస్తారు? మామూలుగా విజయ్ దేవరకొండ. అవునా? మేమంతా బాగా కనెక్ట్ అయ్యాం ఆయనకి, బికాజ్ ఆయనలో మాకు చాలా ఉదయ్ కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ నితిన్ ది రీసెంట్ గా కూడా ఏదో ఒక మూవీ వచ్చింది కదా. ఐ డి నాట్ సీ బికాస్ ఆఫ్ నితిన్, ఐ సా ఓన్లీ బికాస్ ఆఫ్ ఉదయ్. నితిన్ లో చాలా కట్స్ ఉన్నాయి. నితిన్ గారిలో కూడా ఐ కెన్ సీ లాట్ ఆఫ్ కట్స్. అండ్ నెక్స్ట్ విజయ్ దేవరకొండ, బికాస్ విజయ్ దేవరకొండ కూడా ఐ థింక్ ఏ సపోర్ట్ లేకుండా వస్తున్న మనిషి. సో అలా కూడా కనెక్ట్ అయ్యాము. యాజ్ వెల్ యాజ్ ఎందుకో కొన్ని యాంగిల్స్ లో ఉదయం చూస్తున్నట్టే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మధ్య ఎప్పటి నుంచో, ఎప్పుడైతే ఆయన చనిపోయారో అప్పటి నుంచి ఉదయ్ కిరణ్ గారి బయోపిక్ అని ఎప్పటికప్పుడు న్యూస్లు వస్తూనే ఉన్నాయి. తేజ గారు తీస్తానన్నారు అండ్ రీసెంట్ గా వర్మ గారు కూడా అనౌన్స్ చేశారు. బట్ మీకు ఎలా చూడాలని ఉంది ఆయన బయోపిక్ తీస్తే ఎవరు యాక్ట్ చేయాలని ఉంది యాజ్ ఏ మీ సిస్టర్ గా? I haven't given a thought about it. వద్దంటారా? అసలు మీకు ఇష్టమేనా, ఇష్టం లేదా అసలు? మామూలుగా అంటే ఇప్పుడు చాలా మంది మహానటి వచ్చింది, అలాగే కొన్ని యాత్ర ఇలాంటి, అంటే ఒక రియల్ స్టార్ రియల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మాకు తెర మీద చూడాలన్న ఉత్సాహం ఉంటుంది. I'm also happy if it comes because his dedication. If anyone is going to show how much hard work he has done to come to that position, definitely yes, it will impress many. I mean, chala mandi adugutunnaru, madhya youth andaru, they should get impressed with that, the dedication part of it. Yes, if I would be glad to see that if it comes out. Okay, అంటే ఆ క్యారెక్టర్ మళ్ళీ మీకు నచ్చిన విజయ్ దేవరకొండ గారే చేయాలా? I would love to. సో మీరేం చెప్తారు యాజ్ ఒక సిస్టర్ గా బ్రదర్ గురించి? మీరేం చెప్తారు? I'm a very very proud sister. చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుందండి. ఎందుకంటే ఎంతో కష్టపడ్డాడు వాడు. పడిన వెనకాల కష్టం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఎంతో కష్టపడి మెట్టు ఫామ్ చేసుకుని బాగా తన పాత్ ఫామ్ చేసుకుని ఫ్రమ్ జీరో టు హీరో అయ్యాడు.
and he has achieved that stardom, he has achieved his dream. So I only give that one piece of advice to anyone, that there's nothing which is impossible. Impossible అన్న word లేదు. Anything you want to do, put a little bit of effort, and if that's not enough, a little more effort, antegani, Super. that's it, you can achieve anything, like how Uday has proved it, from nothing to everything he has achieved. So alla ante, keep giving your best, and దెన్ థ్యాంక్ యూ సో మచ్ అక్క, Thank you. థ్యాంక్ యూ సో మచ్.